హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏంటంటే యేసు ప్రభు దగ్గర మనం వచ్చేది బాధలు పోగొట్టుకోవడానికా, బాధలు తెచ్చుకోవడానికా? ఒక సహోదరు అంది, బాధలు పోతాయని ప్రభు దగ్గరికి వచ్చానండి, ప్రభు నమ్మకుండా కానించి నా బాధలు ఎక్కువైనాయండి అని. నిజమంటారా కాదంటారా? ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడొద్దు. ఈ లోకం ముందుగానే నన్ను ద్వేషించింది కాబట్టి, మీరు లోక సంబంధులు గారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఒకప్పుడు పాపం కోసం శ్రమ పడ్డామండి, కానీ ప్రభువుని ఎరిగినప్పుడు ప్రభువు కోసం శ్రమ పడతాం. నా నిమిత్తమై జడులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి అని చెప్పాడా ప్రభు? ఏం చెప్పాడు మరి? మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. నిజమైన క్రైస్తవుడు శ్రమలకు భయపడరండి. శ్రమలలో విధేయత నేర్చుకుంటాడు, శ్రమలలో అనుభవాన్ని నేర్చుకుంటాడు. శ్రమల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి సువర్ణ వలె అయిపోయానన్నాడు యోబు. శ్రమనంది ఉండుట నాకు మేలన్నాడు భక్తుడైన దావీదు. శ్రమల్లో మనం పాఠాలు నేర్చుకుంటాం, సంతోషంలో నేర్చుకోం. ఒకవేళ 5 నిమిషాలు పక్క నవ్వారనుకోండి, ఆ నవ్విన తర్వాత ఏం నేర్చుకున్నామని అడిగామనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? పక్క అంటాను నేర్చుకున్నాను. అదే ఒక 10 నిమిషాలు ఏడ్చావనుకో, ఆ ఏడుపులో మనకు తెలియకుండానే మనం అనేకమైన అనుభవాలు, ఓర్పు నేర్చుకుంటాం, విశ్వాసం నేర్చుకుంటాం, దేవుని మీద నమ్మకం ఉంచడం నేర్చుకుంటాం, దుఃఖంలో మనం పాఠాలు నేర్చుకుంటాం. అందుకే దేవుడు మనల్ని దుఃఖాల గుండా వెళ్ళనిస్తాడు. కానీ వ్యసనాకాంతుడిగా ఉన్న మన ప్రభు, మన వ్యసనాలను భరించిన మన ప్రభు ఆ దుఃఖంలో నుండి బయటపడే మార్గాలను మనకి చూపిస్తాడు. ఏడ్పు వస్తుంది, కానీ తెల్లవారేటప్పటికి నీ ఏడ్పు ఆనంద బాష్పాలుగా మారిపోతుంది. ప్రసవ వేదన పడకుండా, కన్నీరు కార్చకుండా తల్లి బిడ్డను కనగలదా అండి? ప్రసవ వేదన పడి బిడ్డను కనిన తర్వాత ఇంకెందుకు కన్నానరా అని మళ్ళీ ఏడుస్తూనే కూర్చోడదా? ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో, తన శరీరాన్ని పంచుకొని పెట్టిన బిడ్డను చూడగానే అంత మురిసిపోతుంది ఆ తల్లి. నువ్వు నిజమైన సంతోషం కావాలంటే దుఃఖానుభవంలో నుంచి నీవు పోవాలి. పాపం మనకి దుఃఖాన్ని కలుగజేస్తుందండి. ప్రసవ వేదన అనేది పాపం వల్ల వచ్చిన శ్రమది. పురుషుడు చెమట కార్చి డబ్బు సంపాదించి ఆ ఆహారాన్ని భుజించాలన్నది పాపం వల్ల వచ్చింది అది. కానీ ఎప్పుడైతే మనం ప్రసవ వేదన పడుతున్నామో ఆ పాపానికి విముక్తి కలుగుతుంది. పరిహారంగా ప్రతిఫలాన్ని, చక్కటి ఆ బిడ్డలను, చక్కటి పంటను, చక్కటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లల్లాగా ఉన్నారా? యేసయ్య నాకు అది బాగు చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అనే విషయాల్లోనే ఉన్నారా? ఒకవేళ ఏదైనా మీరు అడిగింది దొరకకపోతే, చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే అలిగే వాళ్ళగా ఉన్నారా? కోపగించుకునే వాళ్ళగా ఉన్నారా? మళ్ళీ ఒక 3 నెలలు చర్చ మానేసేవాళ్ళగా, ఓ 2 నెలలు ప్రార్థన చేసుకోవడం మానేసేవాళ్ళగా ఉన్నారా? లేక ఏ పరిస్థితి ఎలా ఉన్నా నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణమిచ్చాడు. యోబన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతును. నా శరీరము చీకిపోయిన తరువాత మరలా నేను నా విమోచకుడిని చూస్తాను, నా కన్నులారా నేను చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ పాత నిబంధనలో యేసు ప్రభువును చూడని యోబుకుందో చూడండి. ఇవాళ మనకి గొప్ప నిరీక్షణ ఉంది. నేను ఈ లోకంలో నా శరీరం మట్టికి మట్టి అయిపోయినా సరే మరలా నేను పరలోకంలో నా విమోచకుడిని కన్నులారా చూస్తాను. కాబట్టి మనం చిన్నపిల్లల్లాగా ఉండొద్దు. క్రైస్తవ భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదగాలి. భక్తి జీవితంలో ఎదిగేవాడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. మీరు నాలో నిలిచి ఉండండి. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చూడండి, మీరు ప్రభువుతో ఉన్నప్పుడు, ఉండటం నేర్చుకున్నప్పుడు, ప్రభువు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉన్నప్పుడు, ప్రభువు ఎక్కడున్నాడో అక్కడ స్వస్థత ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ అభివృద్ధి ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి.
ప్రభువు లేని చోట ఎన్ని ఉన్నా అక్కడ సమాధానము లేదు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల వలె కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవారిగా ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వారి బ్రతుకులో ఉండవలసింది ప్రేమ. లోక ప్రేమ కాదు, సినిమాల ప్రేమ కాదు, సహజ ప్రేమలు కావు. కలువరి సెలవులో యేసుక్రీస్తు చూపించిన నిర్దోషము నిష్కలంకమైన పవిత్రమైన ప్రేమ. ప్రేమతో ఈ లోకంలో మనం జీవించాలి. ప్రార్థన. నా యేసయ్యను చూపించే బ్రతుకులు మాకు దయచేయి నాయన. నీ పరిశుద్ధాత్మకు నిలయాలుగా మమ్మల్ని మార్చు నాయన. మా దేహాలను నీ ఆలయాలుగా మలుచుకున్నట్లుగా నీ రక్త ప్రోక్షణ మా మీద కలుగజేయము తండ్రి. నీ రక్తములు మమ్మల్ని శుద్ధులుగా చేసి పాతాదాము స్వభావము నుండి, పాప స్వభావాల నుండి మమ్మల్ని విడిపించి క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో దినదినము వృద్ధి చెందునట్లుగా నీ నామాన్ని ధరించిన మాకందరికి సహాయం చేయను ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా నా యేసయ్యలాగా నేను మారాలి. ఆయన సారూప్యలో నేను ఎదగాలి. నాలో ఇతరులు యేసు ప్రభువును చూడాలి. నా మాటలు, నా క్రియలు, నా ప్రవర్తన, నా నడక, నా జీవితము నా యేసయ్యను మహిమపరిచేదిగా ఉండాలి అనే ఆశ మా హృదయాల్లో పుట్టించిన ఆయన పరలోకము నుండి ఆ ప్రేమను మా మీద కుమ్మరించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయంలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే